ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి డ్రామాలపైన ఎత్తుగడలపైన ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ నుండి వస్తానే మేమందరం ఒకటి విజ్ఞప్తి చేయాలనుకున్నాం. నేత్రాలయలాగా ఒకటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిత్తూరులో ఒకటి ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు అందరికీ కూడా కళ్ళ పరీక్ష చేయాలనిపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఉందా లేదా ఒకసారి తేల్చుకు నిర్ధారణ చేసుకుంటే మంచిదనే అభిప్రాయంతో మా ఎమ్మెల్యే గారికి మేమంతా కూడా రిక్వెస్ట్ చేయబోతాం. నేత్రాలయం ఒకటి పెట్టి వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రమ్మని ఒకసారి నేత్ర పరీక్ష చేస్తే చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధి ఏందో వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుందేమో అని మేము అనుకుంటున్నాం. కట్టమంచి చెరువు మీకు అందరికీ తెలుసు. గత 3 నెలలకు ముందుగా కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇదే ప్రజా దర్బార్లో పత్రికా విలేకరులందరూ చిట్ చాట్ కార్యక్రమాలు పెట్టి ఇదే సాక్షి పేపర్లో ఆనాడు కొన్ని కథనాలు రాస్తే సంబంధిత ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ గారిని పిలిపించి రికార్డెడ్గా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మొత్తం కూడా వాళ్ళకి చూపించి ఎక్కడ చెరువులో పూడికలు ఎందుకు తీస్తున్నాం, చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చడానికి ఎప్పుడు కూడా ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు చూపు సరిగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి నిర్దేశించిన ప్రకారం చెరువులో పూడికను ఎంత తీయాలి, ఏ మేరకు తీయాలని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఆ చెరువు మట్టిని ఫ్రీగా తీసుకువెళ్ళమని చెప్పి ఒక పూడికలు తీసే కార్యక్రమాన్ని గత 3 నెలలుగా కూడా జరుగుతున్న కార్యక్రమం మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజే ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేశారు, నిజంగా ఎక్కడైనా చెరువు పూడికలో అవినీతి జరిగిందంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ నాయకులరా, ఈరోజు మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి విజయానంద రెడ్డి గారు కూడా ఒక ఛాలెంజ్ విసిరారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తూరు ప్రజలపైన మీ వైసీపీ పార్టీకి ఒక మంచి ఆలోచన ఉంటే కట్టమంచి చెరువుల్లో జరుగుతున్న పనులపైన మీరు ఒకసారి చర్చకి సిద్ధమా అని కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా జైల్లో కొంతమందిని పరామర్శించి చెరువు కట్టపైకి పోయి చేసిన డ్రామాలు కూడా మీరందరూ కూడా చూశారు. ఈరోజు కట్టమంచి చెరువులో పూడికలు తీస్తే చుట్టూ ఉన్నట్టు 3 చెరువులు, గంగిరేణి చెరువు కానీ, కాజూరు చెరువు కానీ, కట్టమంచి చెరువు కానీ 3 చెరువుల్లో కూడా నీటిని నిల్వ చేసినప్పుడు ఈ చిత్తూరు యొక్క ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమంలో భాగంగానే ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే మీరు కాకుండా మీ తరపున ఎవరినో ఒకరిని తిరుపతి జిల్లా నుండి కేవీపురం మండలంలో కలత్తూరు నుండి ఒక అనామకుడు లాయర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి పేరు మీద గ్రీన్ ట్రిబ్యునల్లో పోయి కేసు వేసేసి ఈరోజు సాక్షి పేపర్లో ఏదో మీకు భయపడిపోయి చెమట్లు పట్టిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం కూడా చెమట్లు పట్టిపోయిందే పూడికి నిలిపేశారని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి. వర్షాకాలం, వర్షాలు వచ్చాయి, నీళ్లు చెరువు నిల్చుంటే ఏ రకంగా పూడికలు తీస్తారు? మీకు భయపడా? తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు చెమట్లు పట్టేది. ఇంకొక పార్టీకో ఇంకొకరు చెమట్లు పట్టిస్తామే తప్ప తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా మేము చెమట్లు పట్టించుకున్న స్థాయికి ఇంకా దిగజారలేదు. గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మీ కళ్ళకు కనిపించడం లేదా? హై రోడ్డు విస్తరణ జరుగుతుంది మీ కళ్ళకు కనిపించలేదా? గాంధీ రోడ్డు విస్తరణ జరుగుతుంది మీ కళ్ళకు కనిపించలేదా? మీకు ఈరోజు ఏదే విధంగా ఫారెస్ట్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి రోడ్డుని వేసింది మీ కళ్ళకు కనిపించలేదా? మేము చెప్తున్నాం 50 డివిజన్లు చిత్తూరు నగరంలో రూరల్ మండలంలో కానీ గుడిపాల మండలంలో కానీ మీరే స్థలం నిర్ణయించండి, సమయం నిర్ణయించండి, ప్రజా చర్చకు ప్రజల వద్దకు వెళ్తాం. గత 1.5 సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే జగన్మోహన్ గారి హయాంలో
చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఏ వార్డుకు రమ్మంటారో ఏ గ్రామానికి రమ్మంటారో స్థలాన్ని సమయాన్ని మీరే నిర్ణయించండి. అక్కడ రావడానికి మా ఎమ్మెల్యే అవసరంలే, మా నగర కమిటీ నాయకులు వస్తారు, మా వార్డు కమిటీ కార్యకర్తలు వస్తారు మీ దగ్గరికి. దమ్ము ధైర్యం ఉంటే మేము విసురుతున్న సవాళ్ళు మీరు స్వీకరించమని చెప్తున్నాం. కట్టమంచి చెరువు వ్యవహారంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్దాం. కట్టమంచి చెరువులో పూడికలు తీయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది ప్రజా చర్చకు మీరు సిద్ధంగా రండి. ఈరోజు కట్టమంచి చెరువులో పూటికి తీయడానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? హై రోడ్డు విస్తరణ చేయడానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా? అదే గాంధీ రోడ్డు విస్తరణకు మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఫారెస్ట్ రోడ్డు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీ కళ్ళకు కనిపిస్తుందా లేదా? కాబట్టి మీరు దయచేసి కట్టమంచి నుండి కూడా చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా మీ కళ్ళకు కనిపించలేదా? ఈరోజు చెప్తున్న ప్రతిపక్ష పార్టీకి మీకు గత 5 సంవత్సరాల్లో 2019 నుండి 2024 వరకు ఎన్ని భూ కబ్జాలు చేశారు, ఎన్ని మైన్స్ కుంభకోణాలు చేశారు, ఎన్ని ఇసుక తవ్వకాలు చేశారు. అంటే గురిగిన చెప్పుకుంటే నా అంత ఎరుపు ఎదులేదని కిందున్న నలుపుల గురించి కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలా. మీ పాపం పండింది కాబట్టే ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా అసెంబ్లీలో ఒక మాట చెప్పారు. చట్ట ప్రకారమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి తప్ప అనవసరమైన కార్యక్రమం వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏముందని ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఎమ్మెల్యేలు మొత్తం కూడా మా చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపు ధోరణి పోకుండా మీలాగా భూ కుంభకోణాలు చేసి ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా భూ సెటిల్మెంట్లో మీ అనుచర వర్గం మొన్న కూడా లెనిన్ నగర్లో 25 లక్షల రూపాయలు ఎవరైతే ఈ విజయానంద రెడ్డిని చెప్తున్నాడో విజయానంద రెడ్డికి సంబంధించిన కార్యకర్త 25 లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసిన వాస్తవం కాదా? ఇప్పటికీ మీ యొక్క ఆగడాలు ఏమైనా మానుతున్నారా? మేము కేవలం ఎందుకంటే ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ప్రతిపక్ష పార్టీ కూడా గౌరవం ఇచ్చడం ఒకే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం తప్ప మా నాయకుడు ఒక కనుసైగ చేసినా, మా ఎమ్మెల్యే గారు కనుసైగ చేసినా మీ యొక్క విధి వృత్తాంతాలు మొత్తం కూడా చెప్పడానికి కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాం. కట్టమంచి చెరువు ప్రజల సౌకర్యార్థం ప్రజల దాహార్తి తీర్చడం ఒక మంచి కార్యక్రమం చేపడితే మీరు దాన్ని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ మీ పేర్లు చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా ట్రిబ్యునల్ వేసి ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమం మీరు అడ్డుకుంటున్నారంటే, ప్రజల దాహార్తిని తీర్చడానికి కూడా మీరు అడ్డు కార్యక్రమాలు వేస్తున్నారంటే మీకు అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా? మీకు ఒక నీతి నిజాయితీ ఉందా? ఈరోజు వైసీపీ నాయకులకు మొత్తం చెప్తున్నాం. మళ్ళా గురుజాల జగన్మోహన్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎక్కడైనా ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు గతంలో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మీరు గతంలో చేసినటువంటి భూ కబ్జాలు, గతంలో చేసిన సెటిల్మెంట్లు, గతంలో ప్రజలు పెట్టిన ఇబ్బందులు చూసే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టి మా యువ నాయకుడు మా గురుజాల జగన్మోహన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి లక్ష్యంతో, ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, చొరవతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మీరు కానీ ఇప్పటికైనా ఇటువంటి వికృత చేష్టలు మానుకోకపోతే, సాక్షి పత్రికలో ఏదో మీకు పత్రిక ఉందని ఏదో కథనాలు రాస్తూ ఉంటే మీకు భయపడడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో మొన్న ఓడిపోయినట్టు విజయానంద రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం, నీ ఆగడాలు మానుకో. నీ ఆగడాలు మానుకోకుండా ఏదో మా ఎమ్మెల్యేని అప్రతిష్ట పాలు చేయాలనో లేదో మా ఎమ్మెల్యే పైన బురద చల్లని మీరు ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల ద్వారా వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కూడా మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పెట్టింది కాదు, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో లింక్ చెరువులు అంటారు. వాళ్ళు ఆ కాలంలో టెక్నాలజీ లేని కాలంలో గుర్రాల పైన పోయి వాళ్ళు పరిశీలించి లింక్ చెరువులు పెట్టినారు. ఆ లింక్ చెరువుల్ని ఆయన పరిపాలనలోనే 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి పూడికి తీస్తారు. ఎందుకంటే అది స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట ఆ చెరువులు అనేది. అది చెరువులన్నీ కూడా వర్షానికో లేకపోతే వేరే విధంగానో పూడిపోతే చెరువులు లోతు తీస్తే చుట్టుపక్కల రైతులు, అప్పుడు బోరుబావులు లేవు, ఇప్పుడున్నాయి బోరుబావులు, అప్పుడు బావులు కాబట్టి 10 మట్లు 15 మట్లు తోగుతూ ఉన్నారు. ఆ బావులంతా
ఊట రావాలంటే చెరువు సంతృప్తి ఫుల్గా నిండితేనే సమృద్ధిగా ఊట వస్తుంది. ఆ ఊట నీరుని రైతులు పైర్లు పండిస్తారు. అది తెలియక ఈ వైసీపీ వాళ్ళు కట్టమంచి చెరువులో బంకమన్ను, అదేమి ఐరన్ లేకపోతే గోల్డ్ సిల్వర్ మిక్స్ అయిన మట్టి కాదు అది. అది తోలుకుంటా ఉంటారంటే రైతులకి ధన్యవాదాలు చెప్పాలా. ఎవరు తోలుకున్నా వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ బంక మట్టిని, చెరువు హైట్గా ఉంది, కాలువలన్నీ డౌన్లో ఉన్నాయి. ఈ కాలువల్లో నీళ్ళు వచ్చేది చెరువు లేకపోకుండా డైవర్ట్ అయిపోతూ ఉన్నాయి. రోడ్ల పైకో ఇండ్ల పైకో లేకపోతే మార్కెట్ కమిటీ పైకో పోతూ ఉన్నాయి. దాన్ని గౌరవ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు పరిశీలించి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో చర్చించి, ఇరిగేషన్ వాళ్ళతో చర్చించి ఆ తర్వాత పూడికి తీసే కార్యక్రమం స్టార్ట్ చేసినారు. బ్రహ్మాండంగా నీళ్ళు స్టోరేజ్ వస్తుంది వర్షం పడితే. చుట్టుపక్కల అందరూ కాపురాలు ఉన్నారు, వాళ్ళకంతా కూడా బోర్లు ఉన్నాయి, అవన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఇది వీళ్ళకి తెలియకుండా తెలుగుదేశం పార్టీ పైన ఏదో ఒక బురద జల్లేది ఈ వైసీపీ నాయకులు. మీకు అభివృద్ధి పట్టదు. గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఎందుకు ఆ పని చేయలేదు? మీరు చేసే ఆగడాలు చూసేదానికి జగన్మోహన్ గారు చిత్తూరుకి రాలేదు. ఆయన చిత్తూరులో పుట్టిన బిడ్డ, మీ మరి వలస రాలేదు. మీ ఆగడాలు కట్టిపెట్టేదానికే వచ్చింది జగన్మోహన్ గారు. మా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని, దేవుడు లాంటి వ్యక్తిని ప్రసాదించినాడు చిత్తూరుకి ఎమ్మెల్యేగా. మీకు అది నచ్చదు. మీకు దోచుకోవాలా, తినాలా, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలా, బురద చల్లాలా. మీరు ప్రజలు చేదరిచ్చినారు అభివృద్ధి చేయలేదని. ఈరోజు రెడ్డిగుంట చెక్పోస్ట్ నుంచి మురకంపట్టు వరకు రోడ్డు విస్తరణ జరిగితే స్కూల్ బస్సులు కానీ అన్నీ అందరికీ సౌకర్యం, ప్రజలందరికీ కూడా. వాళ్ళు పోయి రెచ్చగొడతారు, మీరు ఖాళీ చేయొద్దండి, బిల్డింగులు ఒప్పుకోవద్దండి అని. మళ్ళీ పోతారు, వార్డుల్లో మీటింగ్ పెడతారు. ఎవరంటే మన చిత్తూరు ఇన్ఛార్జి విజయానంద రెడ్డి గారు వార్డులో మీటింగ్ పెట్టేది, మీరు నిలదీయండి అంటే ఏమి నిలదీయాల? మీ మరి వాలంటీర్లు పెట్టి ప్రజాధనం దోచుకోలేదు మా ఎమ్మెల్యే గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. సచివాలయాలు పెట్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినారు. సచివాలయంలో నేను లబ్ధి పొందినాను, నాకు బాగుంది అని ఎవరన్నా చెప్పినారు ప్రజలు? ఒక్కొక్క సచివాలయం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పరిగెత్తాల. ఆడికి పోవాలంటే 150 రూపాయలు 200 రూపాయలు ఆటోకి పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను నాశనం చేసి నరి రోడ్లు నిలబెట్టిన వ్యక్తులు మీరు. ఈరోజు చిత్తూరు అభివృద్ధి చెందలేదంటే ఇటు తమిళనాడుకి, కర్ణాటకకి అన్నిటికీ లింకులో ఉండే చిత్తూరు, హెడ్ క్వార్టర్ చిత్తూరు ఇప్పుడు కూడా మేము చిన్నప్పుడు ఎట్లుండిందో ఇరుకు రోడ్లు, అదే మధ్య ఇరుకు రోడ్లు. ప్రతిరోజు ఒక యాక్సిడెంట్, ప్రతిరోజు ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది చిత్తూరులో. కాబట్టి కట్టమంచి చెరువుని లోతు తీస్తే మీకు వచ్చే నష్టమేమి? మీకు అభివృద్ధి చెందితే నచ్చదు, అభివృద్ధి చేయమంటే పరిగెత్తిపోతారు, మళ్ళీ వాటిలో మీటింగ్ పెడతారు. ఇదే మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు జగన్మోహన్ నాయుడు గారిని కానీ విమర్శిస్తే ఆయన దాకా పోనేమో, కార్యకర్తలుగా మేము అడ్డుకుంటాము. మీకు దొమ్మ ధైర్యం ఉంటే మొన్న వినాయక నిమజ్జనం జరిగింది కదా, ఆడ స్టేజ్ మేమే వేపిస్తాము, ముఖాముఖి కూర్చుందాం, రండి చర్చించుకుందాం. జై హింద్. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చిత్తూరు అభివృద్ధిని చూసి ఈ ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అందులో భాగంగా కట్టమంచి చెరువుని ఏదో మట్టి తీసి అమ్ముకునేస్తున్నారని ఈ సాక్షి పేపర్లు వేసుకుని వాళ్ళు చిత్తూరు ప్రజల్ని వాళ్ళ పద్ధతి ప్రకారం మార్చాలని చూస్తున్నారు. మీ రాజకీయాలు ఏదైనా ఉంటే 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ అప్పుడు రండి, మేమేం చేసినామో చెప్తాము, మీరేం చేసినారో గత 5 ఏళ్ళలో చెప్పుకుంటారు, ఎలక్షన్ పోదాం. దయచేసి ఈ 4 సంవత్సరాలు చిత్తూరు ప్రజల్ని దయచేసి వదిలేండి. మీరు చిత్తూరు కూడా వదిలేస్తే చిత్తూరు అంత డెవలప్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎందుకంటే మనకు వర్షం పడినా పడకపోయినా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మనకు 2 టీఎంసీలు అలిగేషన్ ఉంది. మనకు ఎన్టీఆర్ జలాశయం వచ్చి అది నిండితే 0.5 టీఎంసీ వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 4 సార్లు నింపచ్చు మనకు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్తో. ఆ వాటర్ని వేరే చెరువుల్లోకి ఎత్తిపోయాలంటే ఇవి లోతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది బాగా ఆలోచించాలి చిత్తూరు ప్రజలు కూడా. కట్టమంచి చెరువు కానీ గంగినీ చెరువు కానీ ఉండే పరిసరాల చెరువులను లోతు చేస్తేనే మనకు వచ్చే 6 టీఎంసీని ఎత్తిపోస్తేనే ఒక సంవత్సరం సరిపోతుంది. కానీ మనకు అలిగేషన్ ఉండేది అడవిపల్లి రిజర్వాయర్ నుంచి
2 టీఎంసీలు ఉంది సంవత్సరంలో. మనకి వర్షం పడకపోయినా మనకు దాన్ని ఉండే హక్కు ప్రకారమే మన ఆ వాటర్ని తెచ్చుకుంటేనే మన చిత్తూరు సస్యశ్యామలంగా నీటి సమస్య లేకుండా ఉంటుంది. అది వీళ్ళు అర్థం చేసుకోకుండా వీళ్ళు గత 5 ఏళ్ళు దాని గురించి ఆలోచించకుండా 300 కోట్లని పైప్ లైన్లంతా కూడా మరుగున పడేసి కాంట్రాక్టులను బెదిరించి వాళ్ళని తరిమేసి ఆ పనులు చేయకుండా చేసినారు. ఇప్పుడు పనులు జరుగుతుంది. ఆ నీళ్ళు మనకు నెక్స్ట్ సీజన్లో మన చెరువులకు వస్తుంది. అంటే ఆ చెరువులు పుడికి తీస్తేనే ఆ నీటిని మొత్తం మనం వాడుకునేదానికి మనం సద్వినియోగం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు చెరువుల్ని మనమే గవర్నమెంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పుడికి మట్టి తీస్తుంది చెరువుల్లో. ఆ స్కీమ్ లేకుండా మనం ఫ్రీగా తీసుకుని పోయేదానికి మనం ఏర్పాట్లు చేసుకుంటే దాని ఏదో భూతాతలను చూపించి చిత్తూరు ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. ఒకటి ఏమంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చిత్తూరు తుప్పు పట్టిపోయింది మొత్తం. ఆ తుప్పును రేకొట్టేదానికి మన ఎమ్మెల్యే గారు ఈ 1 సంవత్సరంలో హై రోడ్ కానీ, పుత్తూరు బైపాస్ రోడ్ కానీ, మన ఫారెస్ట్ రోడ్ కానీ, మన గాంధీ రోడ్ కానీ మెయిన్ రోడ్లని తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే దీన్ని చూసి ఓరలేక రేపు వీళ్ళు దీన్ని చూపించి ఓట్లు ఆడతారేమో, మనకు డిపాజిట్ కూడా రాదేమో అనే ఉద్దేశంతో ఏదో ఒకటి మన నాటకాలు ఆడకపోతే రోజు వచ్చి మనల్ని చిత్తూరు ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశంతో వీళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఇది తప్పుడు. ఇది చిత్తూరులకి తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది ఈ విధంగా ఈ పద్ధతి. ఇది వదిలేయండి. ఈ కాలమంతా మనం చూసేసిన ఈ రాజకీయాలు. డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుందో మీరు కూడా సహకరించండి. 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ పోయినప్పుడు మీరు ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకోండి. అప్పుడు ఆ రోజు నాటికి తెలుసుకుందాం. ఇంకోటి మార్కెట్ కమిటీ ద్వారా 6,50,00,000 ఆ రోజు శాంక్షన్ అయ్యి బిల్డింగ్లు జరుగుతూ ఉంటే రిజల్ట్ వచ్చిన రోజే ఆ కాంట్రాక్ట్ని బెదిరించి అసంపూర్తిగా నిలిపేసినారు ఆ వర్కులు. అందులో ఉండే ఫండ్స్ కూడా 6,50,00,000 డైవర్ట్ చేసినారు. ఈరోజు దానికి ఎస్టిమేట్లు వేస్తే 8,75,00,000 అవుతుంది. అంటే వీళ్ళు ఆ రోజు కంప్లీట్ చేసింటే దాన్ని కమర్షియల్గా వాడుకుండొచ్చు, దానివల్ల ఆదాయం వచ్చి ఉంటుంది. ఈరోజు నిలిచిపోయి దానివల్ల పత్రికా సోదరులకు కూడా చెప్తాను, ఒకసారి దాన్ని పోయి చూడండి. శ్మశానం టైపు చేసి పెట్టినారు. దాన్ని ఈరోజు కంప్లీట్ చేయాలంటే 8,75,00,000 అవుతుంది. వీళ్ళు డెవలప్ చేయింది పోగా ఉన్న డబ్బును కూడా డైవర్ట్ చేసిన దానివల్ల చిత్తూరులో అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. ఇది ఒక ఉదాహరణగా చెప్తాను. అందువల్ల ఇవన్నీ ఆలోచించి దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలా. ఇటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలంటే ప్రజలే వచ్చి ఇట్లా ఉండి తప్పుడు నీరు చెప్పినప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తే దీని స్పందన కూడా బాగుంటుంది అనేసి మన ఎమ్మెల్యేకి కూడా ఇతోధికంగా సహాయం చేసినట్టు ఉంటుంది అనేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కట్టమంచి చెరువు అభివృద్ధిపై ఓర్వలేనటువంటి వైకాపా ప్రభుత్వం పైన నిందలు మోపడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వమే దీనిపైన అంచనాలు వేసి దీన్ని ఎట్లా చేయాలా ఏం చేయాలనేసి జల వనరుల శాఖ మరియు జిల్లా కలెక్టరు అధికారులతో సమన్వయం చేసుకొని బహిరంగంగా దీన్ని తవ్వినారే కానీ ఒక అధికారుల పైన కూడా కోర్టుకు వెళ్ళేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అభివృద్ధి చూసి సంతోషపడాలి కానీ ఇలాంటి ట్రిబ్యునల్కి పోయేది అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. ప్రజలు దీని అంతా గమనిస్తూ ఉంటారు. మీరు ఈ సాక్షి పత్రికలో దీన్ని వేసినంత వరకు మాత్రం మీకేం ఒరిగేది ఏం లేదు. దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. మీకు గత ప్రభుత్వంలో మీరు ఎన్ని దుర్మార్గ పనులు చేశారో అందుకే మీకు ఈరోజు 11 సీట్లు ఇచ్చినారు. ఒక యువకుడు ఉన్నతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాత్రి పగులు అనకుండా కష్టపడి ఆయన ఏ ఒక్క పేద విద్యార్థి కానీ వైద్యులు లేనటువంటి అధికారులకు పిల్లలకు కానీ పేదల చదువులకు కానీ ఆయన సొంత నిధులతో ఇచ్చి ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో చేస్తూ ఉంటే కొంతమంది వైకాపా నాయకులు చూసి ఆయన్ని ఓరవ లేకుండా ఆయన పైన తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. జనాలు అంతా చూస్తూ ఉన్నారు. త్వరలోనే స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు వస్తూ ఉన్నది. మీరు మంచి చేస్తే 10 మంది మంచి చెప్పుకుంటారు కానీ ఈ మార లేనిపోండి కళ్ళు కబుర్లు చెప్తే ఎవరు నమ్మరు. మీరు ఇకనైనా ఒక ఉన్నతమైనటువంటి ఎమ్మెల్యే సహకరించండి. ఒక మంచి పనులు చేస్తే మీరు వచ్చి అభివృద్ధిని అడ్డుకోకూడదు, చాలా నేరం. మీరు ప్రతి ఒక్కరూ మీరు ఏదైనా తప్పు చేస్తుంటే బహిరంగ సిద్ధరండి. గతంలో కూడా ఆయన ఒక 3 నెలల క్రితం కూడా ఈ చెరువు పైన బహిరంగ సభ పెట్టినాడు. ఏదైనా తప్పులు ఉంటే నేను బహిరంగ ఉన్నాను, మీరు రండి అన్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు రాలేదు? ఎక్కడో సత్యవేడలో ఉండే అడ్వకేట్ని పెట్టి జరుగుతూ ఉండే అభివృద్ధిని అడ్డుకోవడం చాలా శోచనీయం. అదేవిధంగా మేము ఇంకోటి చెప్తా ఉంటాము, మీరు రైతుల పైన మీకు కపట ప్రేమ చూపిస్తూ ఉంటారు కదా.
యూరియా ఇలేదనేసి మీరు కలెక్టరేట్లో ఆపుతూ మొత్తం జిల్లా మొత్తం వచ్చి ధర్నా చేసినారు కదా. అదే రైతులు పండించిన మామిడి పంట పైన మీరు 8 రూపాయలు ఇవ్వలేదని ఎందుకు మీరు అడగకూడదు? మా ఎమ్మెల్యే బహిరంగంగా అడిగినాడు. 8 రూపాయలు ఆ రోజు ప్రభుత్వం 8 రూపాయలు ప్లస్ సబ్సిడీ 4 రూపాయలు 12 రూపాయలు ప్రతి ఫ్యాక్టరీ ఒకటి ఇవ్వాల్సిందనేసి ఆదేశించినాడు కదా. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దీనిపైన మీకు కపట ప్రేమ ఎందుకో? ధైర్యం ఉంటే 8 రూపాయలు మీరు రైతులకి ఇవ్వాలనేసి మేము సవాల్ విసురుతా ఉన్నాను. మీరు అడగండి. అప్పుడు మీరు రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాడే నాయకులు అనేసి మేము తెలియజేస్తూ ఉంటాం. సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఏ విధంగా అయితే సాక్షి పేపర్లో కన్ను మన్ను కానకుండా అనేటువంటి ఒక కథనం ప్రచురించారో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎన్జిటిలో కేసు పెట్టినంత మాత్రానికే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముచ్చెమటలు పోసుకొని పనులు ఆపేశారు అనేటువంటి విధంగా కథనం ప్రచురించారు. ఈరోజు మేమేం తప్పు చెయ్యలేదు కాబట్టి కాలర్ ఎగరేసుకొని కలేజాతో ప్రెస్ మీట్కి నిలబడ్డాము. ఏ విధమైనటువంటి తప్పు జరగదు. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో అధికార బలంతో అంధకారంలోకి వెళ్ళింది వారు. అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేసింది వాళ్ళు. ఇది చంద్రన్న రామరాజ్యం. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పడు. ఇక్కడ ఎటువంటి అన్యాయాలు జరగడానికి ఎటువంటి ఆస్కారాలు లేవు. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కూడా ఒక భయంకరమైనటువంటి సమస్య ఏమిటంటే నీటి సమస్య. ఎలక్షన్లకు తిరిగినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నీటి సమస్య ఉంది. అది భూగర్భ జలాలు పెరిగితే తప్ప ఈ నీటి సమస్య తీరదు అనే ఉద్దేశంతో ఎక్కడ బోర్లు అడిగితే అక్కడ, ఎక్కడ నీళ్ళ సమస్య ఉంటే అక్కడ ట్యాంకర్లు తోలడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేస్తూ చెరువుల పూడిక తీతతోనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తే దీన్ని కూడా వక్రీకరించి అపర భగీరథుడిగా కష్టపడుతున్నారు మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు. ఆయన మీద కూడా కుట్రలు చేసి నీలాప నిందలు వేసి మీరు ఎన్జిటికి వెళ్ళి కేసు వేస్తే పనులు ఆగిపోతాయా? ఖచ్చితంగా ఆగవు. ఎందుకు ఆగుతాయి? చిత్తూరు అభివృద్ధి మీకు ఎలాగూ చేయని చేత కాలేదు. కనీసం చిత్తూరు అభివృద్ధి జరుగుతా అంటే సహకరించండి. కుదరకపోతే చూస్తూ ఊరుకోండి. అంతేకాని ఆపాలని బెదిరిస్తే, ఆపాలని చూస్తే మాత్రం ఇక్కడ ఎవ్వరు బెదిరే వాళ్ళు లేరు. చిత్తూరుని అభివృద్ధి చేయడానికే కంకణం కట్టుకున్నారు మా ఎమ్మెల్యే. ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేసే తీరుతాము. దీన్ని ఎవ్వరూ ఆపలేరు.